రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి సాగు చేసే రైతులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. మిర్చి ధరలు చాలా కాలంగా అక్కడే నిలిచిపోయాయి. సరే, ఇప్పట్లో కొత్త పంట వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి కోల్డ్ స్టోరేజీల్లో పెట్టిన మిర్చి మాత్రమే ట్రేడింగ్ జరుగుతూ ఉంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే మెరుగైన ధరలు ఉండడంతో ఈ ఏడాది రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు, ప్రాజెక్టుల్లో నీరు వస్తుందన్న గ్యారెంటీ లేదు. అయితే తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. భారతదేశంలో ఏటా 45,000 కోట్ల రూపాయల విలువైన స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. అందులో 26% మిర్చి ఎగుమతులు, మిగిలిన అన్ని మిరియాలు, యాలకులు, పసుపు ఇవన్నీ ఉంటాయి. తాజాగా గుంటూరు నుంచి మిర్చి ఎగుమతులు ఈ సీజన్లో తగ్గాయి. గడిచిన 5 సంవత్సరాల డేటా కనుక మనం పరిశీలించినట్లయితే 2021, 22, 22, 23, 24, 25, 25, 26 సంవత్సరాలు కనుక మనం పరిశీలించినట్లయితే 21, 22లో 8,585 కోట్ల రూపాయల విలువైన మిర్చి ఎక్స్పోర్ట్ అయినాయి విదేశాలకు. 22, 23లోకి వచ్చేసరికి అవి దాదాపుగా 16% పెరిగి 10,444 కోట్లకు చేరాయి. 23, 24లో ఇంకా పెరిగి 12,492 కోట్లకు చేరాయి. 24, 25లో స్వల్పంగా తగ్గి, అంటే క్వాంటిటీ అయితే పెరిగింది కానీ ధర తక్కువగా ఉండడం వల్ల 11,405 కోట్లకు చేరింది. ఇక తాజాగా ఈ ముగిసిన సీజన్లో 25, 26లో 6,83,681 టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యాయి. ధర గత ఏడాదితో పోల్చుకుంటే మెరుగ్గా ఉండడం వల్ల 10,396 కోట్ల రూపాయల విలువైన ఎక్స్పోర్ట్స్ జరిగాయి. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఒక 1000 కోట్లు తగ్గిన, క్వాంటిటీ పరంగా కూడా దాదాపుగా ఒక 35,000 టన్నులు ఎగుమతులు తగ్గాయి. అయితే దీనికి ప్రధాన కారణం విచ్చలవిడిగా పురుగు మందులు ఉపయోగించడం, అవశేషాలు మిర్చిలో మిగిలిపోవడం. దీంతో చాలా దేశాలు భారతదేశం నుంచి మిర్చి దిగుమతి చేసుకోవడానికి భయపడతా ఉన్నాయి. ఇక భారతదేశంలో మిర్చి సాగు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున మిర్చి సాగు జరుగుతూ ఉంది. అయితే 25, 26 గణాంకాలు చూస్తే 47.36% ఏపీ వాటా, 14.48% తెలంగాణకు పరిమితమైంది. జెమినీ వైరస్, నల్లతామర ఈ విపరీతంగా వచ్చేస్తా ఉన్నాయి. ఎన్ని మందులు కొట్టినా కూడా అదుపు కావడం లేదు, దానికి సూటిగా మందు అంటూ లేదు. రైతులు గతంలో మిర్చికి వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మిర్చికి పురుగు మందులు పిచికారి చేసే పరిస్థితులు ఉండేవి. నేడు రోజు మార్చి రోజు పిచికారి, కొంతమంది రైతులు అయితే ప్రతిరోజు కూడా పిచికారి చేసే పరిస్థితులు ఉన్నాయి. నల్లతామర అసలు అదుపు కావడం లేదు. దీంతో మిర్చి కోసిన తర్వాత మిర్చి ఎండడానికి కూడా స్ప్రే చేస్తూ ఉన్నారు. మిర్చి ఎగుమతి చేసిన తర్వాత చైనా వాడు హార్బర్లో ఉండగానే, ఓడరేవుల్లో ఉండగానే సరుకు దింపక ముందే టెస్టింగ్ తీసుకెళ్తే ఈ యొక్క రసాయనాల అవశేషాలు మిగిలిపోతా ఉన్నాయి. దీంతో ఈ రసాయనాలు తింటే క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎగుమతులు సాధ్యమైనంత వరకు భారతదేశం నుంచి తగ్గిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ రైతులకి విత్తనాలు ఇచ్చి మరీ అక్కడ పండించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 24, 25లో చైనా 3,858 కోట్ల రూపాయల విలువైన 2,36,881 టన్నులు దిగుమతి చేసుకుంటే ముగిసిన సీజన్లో 25, 26లో కేవలం 3,171 కోట్ల విలువైన సరుకును మాత్రమే దిగుమతి చేస్తుంది. సాధ్యమైనంత వరకు తగ్గించేస్తున్నారు. ఇటీవల కాలంలో అయితే కొన్ని కంటైనర్స్ ఒక 3 కంపెనీలకు సంబంధించి రిజెక్ట్ కూడా చేశారు, వాళ్ళ బ్లాక్ లిస్టులు పెట్టారు. ఇక మిరపకి సగటు ధర 24, 25లో 16,000 ఉంటే 23, 24లో గరిష్టంగా 21,000 పలికింది. 25, 26లో కూడా పర్వాలేదు, 16,000 రూపాయల సగటు ధర నడుస్తుంది. కొన్ని వెరైటీస్ 25,000 ఉండవచ్చు, కొన్ని వెరైటీస్ 15,000 ఉండొచ్చు. అయితే 25, 26 సంవత్సరంలో క్వింటాల్ సగటు ధర పరిశీలిస్తే అమెరికాలో అయితే 26,000, థాయిలాండ్లో అయితే 19,000, శ్రీలంకలో అయితే 16,000, చైనాలో 15,000, దుబాయ్లో 10,200, బంగ్లాదేశ్లో 12,000 చొప్పున ఉన్నాయి. అయితే ఈ ధరలతో కొన్ని కంపెనీస్ దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చైనాకి, అమెరికాకి, శ్రీలంక,
ఈ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే అమెరికా లాంటి దేశంలో అయితే ఆహార పదార్థాలు ఏదైనా దిగుమతి చేసుకుంటే ఈ రూల్స్ చాలా స్ట్రాంగ్, కఠినంగా ఉంటాయి. ఆహార పదార్థాల్లో విష పదార్థాలు కానీ, రసాయనాలు కానీ, వ్యర్థాలు మిర్చిలో కనుక ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ కళ్ళాల్లో ఆరబోసినప్పుడు పశువులకు సంబంధించిన పేడకి సంబంధించిన చిన్న పలుకు వచ్చినా కూడా వారు రిజెక్ట్ చేస్తారు. అంత క్లియర్గా ఉంటుంది పరిస్థితి అక్కడ అమెరికాలో. అందువల్ల అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అంటే కొన్ని కంపెనీలు మాత్రమే చేస్తాయి. ఒకవేళ అమెరికా దాకా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అక్కడ కనుక రిజెక్ట్ అయితే ఆ సరుకు మరలా తీసుకురావడం అనేది ఇక సాధ్యం కాదు. ఎందుకంటే ఖర్చులు అంత భయంకరంగా ఉంటాయి. ఇటీవల కాలంలో జెమినీ వైరస్ తీవ్రంగా పంటను దెబ్బతీస్తూ ఉంది. గడిచిన 7-8 సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా ఆ జెమినీ వైరస్ని, నల్ల తామర వీటిని అదుపు చేయడానికి ఎకరాకి 1,20,000 రూపాయల దాకా పురుగు మందులకి ఖర్చు చేస్తూ ఉన్నాం. అవి అయితే అదుపు కావడం లేదు. ఏదో కంపెనీల వాళ్ళు ఇచ్చే మందులు, ఎరువుల కొట్ల వాళ్ళు ఇచ్చే మందులు, ఎవరు ఇష్టం వచ్చిన మందులు వాళ్ళు కొడతా ఉన్నారు. ఎకరాకి రసాయనాలకే 1,20,000 రూపాయల పైగా ఖర్చు అవుతుంది. ఎకరా మిర్చి సాగుకి 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. 10,000, 12,000 మిర్చి 13,000 అమ్మితే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కనీసం ఖర్చులు వచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం 16,000, 17,000 ఉంటేనే కనీసం ఖర్చులన్నీ వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఎగుమతులు కూడా రసాయనాల ప్రభావం పడింది. రైతు సోదరులు ఆర్గానిక్ చేయండి అని ఎంత మొత్తుకున్నా సాధ్యం కాదు. మిర్చిలో ఆర్గానిక్గా పంట పండించడం అంటే చాలా కష్టమైన వ్యవహారం. ఎకరాకి 30 క్వింటాలు, 35 క్వింటాలు దిగుబడులు తీస్తేనే గిట్టుబాటు కావడం లేదు. ఆర్గానిక్గా సాగు చేస్తే 4 క్వింటాలు, 5 క్వింటాలు అయితే 1 కేజీ 1,000 రూపాయలు అమ్మితే కనుక రైతుకు గిట్టుబాటు కాదు. ఎకరా కౌలు 30,000, 40,000, 50,000, 60,000 రూపాయల కౌలు కూడా కొన్ని ప్రాంతాల్లో నడుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిర్చి రైతులు ఆర్గానిక్గా మారండి అని ఊరకు పిలుపునిచ్చి వాడడం వల్ల ఉపయోగం లేదు. ఆ నల్లతామర, ఆ జెమినీ వైరస్లు వాటిని అదుపు చేసేందుకు ఏదైనా మందులు, మంచి మందులు వస్తే పిచ్చిగా చేసిన తర్వాత కనీసం 15 రోజులు, 20 రోజుల ప్రభావం చూపగలిగాయి. 2 రోజులకి, 3 రోజులకి, రోజు మార్చి రోజు మందులు అంటే ఇక రైతు సోదరులు మిర్చి సాగు చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకునే వ్యవహారం. రైతులు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. రసాయనాలు లేకుండా అసలు మిర్చి సాగు చేయడం సాధ్యమవుతుందా? ఒకవేళ సాగు చేస్తే ఎకరాకి కనీసం ఒక 100 కేజీలు దిగుబడి అన్న వస్తుందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.